అందరికీ నమస్తే. స్కూల్ స్టార్ట్ చేశారని చెప్పాను కదా, ఆ స్టార్టింగ్ కూడా మా మమ్మీ తీసుకెళ్ళింది. ఎలాగో తెలుసా, ఒక్కరోజు కూడా ఆడలేదు అనుకోండి ఆ స్కూల్కి. ఎవరైనా సరే కొత్త రోజు కొత్తప్పుడు నేను వెళ్దాము అని చెప్తారు. నేను అలా కాదు, అందరూ వెళ్ళిపోతాను, నేను వెళ్ళాలి కదా స్కూల్కి, నేనే వెళ్తానని నేను పేర్చి పెట్టేదాన్ని. పేర్చి పెడితే సర్లే దీనికి ఇంకేటి, ఆవిడ కూడా జాయిన్ చేయాలనేసి ప్రిపేర్ అయిపోయింది అనుకోండి. ఇంక జాయిన్ చేస్తారనమాట నన్ను. చూసారా, అదే జాయిన్ చేస్తారు. జాయిన్ చేస్తే అక్కడ ఏమొచ్చు అని ఇప్పుడులా టెస్టులు గెస్టులు కాదండి, ఏం వచ్చినా రాకపోయినా సరే ఆ స్కూల్లో తీసుకుంటారు. అది ఎలా అంటే వాళ్ళు నేర్పించడం బాధ్యత, పేరెంట్స్ బాధ్యత కాదు ఆ నేర్పించడం అనేది, ఆ టీచర్ బాధ్యత. కాబట్టి ఆ టీచరే మొత్తం రెస్పాన్సిబిలిటీ అప్పుడు చెప్పేసి వెళ్ళింది. ఇంకా అంతే. ఒకరోజు అడిగారు, నీకు ఎన్ని ఎక్కాలు వచ్చు అని. 6 ఎక్కాలు వచ్చి అని చెప్పానండి. మరి ఇంకా అంతే, ఆ ఎక్కాలు చెప్పబోతుకి అందరూ గోల్ ఏమని, 6 ఎక్కాలు పాప అనేది నన్ను. అదో హ్యాపీ అంతే. ఇంక రోజు ఇప్పుడంటే ఎక్కువ బుక్స్ ఇవి అవే అండి, అక్కడ అలా అన్నీ ఉండేవి కాదు. ఏముండేవి, ఫస్ట్ స్టాండర్డ్లో తెలుగు ఒకటే అనుకుంటా, తెలుగు లెక్కలు ఏవో చెప్పేవారు, అవి కూడా మాకు అంతగా గుర్తులేదు. వెళ్ళామా కానీ ఉతికేవాళ్ళండి, ఏ రోజు ఆ రోజు చదివేసి చదువులా చెప్పేవారు కాదు. అదొక ఆటలా చెప్పేవారు అనమాట. అదేనండి, తారంగం తాండవ కృష్ణ తారంగం అవి ఉంది కదా, అవన్నీ మాతోటి స్టార్ట్ అయినవే. అలాగ పిల్లల్ని అలవాటు చేసుకుని ఎంతో హ్యాపీగా చెప్పేవారు చదువు. బాధడం కూడా బాగానే ఉండేవండి, బాధడం లేదనుకోకండి, బాధడం కూడా బాగానే ఉండేది. ఇప్పుడులా కాదండి, బాధితే వెనకాతలే పేరెంట్స్ వచ్చి ఒక మాట అంటే చాలు, పేరెంట్స్ వచ్చేసి మా అమ్మాయిని ఎందుకన్నావు ఇలా ఎందుకన్నారు అని అడుగుతున్నాం. అప్పుడు అలా కాదండి, పేరెంట్స్ వచ్చే అవకాశం లేదు. స్కూల్ జాయిన్ అయినప్పుడు వస్తారు, జాయిన్ చేసినప్పుడు వస్తారు అంతే. మరి తర్వాత పేరెంట్సా అంత సీనే లేదు అక్కడ. ఎంతైనా సరే పిల్లలు రోజుగా వచ్చి ఏ మీటింగు అప్పట్లాగా ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్లు అవి ఏమి ఉండేవి కాదు. ఎందుకంటే పిల్లలే సార్లు చాలు, వాళ్ళు ఉతికేసి రేవెట్టేసి ఒక సెట్టింగ్లో వచ్చి తీసుకురావడానికి సార్లే చాలు. తిరిగి కొట్టకపోతే మా పిల్లడు చదవట్లేదండి, మీరేం కొట్టి చెప్పట్లేదేంటి అని తిరిగి మళ్ళీ నాకు వెయ్యండి పర్వాలేదు, మీరేం ఆలోచిస్తాండి అని మరి వివరంగా బాధమని చెప్పేవారండి పేరెంట్స్. బాధ మరి చెప్పండి, ఏం పర్వాలేదు అని చెప్పేవారు. చెప్తే మీకు ఒక నవ్వు విషయం చెప్పాలా, అలాగా ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ థర్డ్కి వచ్చాం. అప్పుడు రామకృష్ణ మాస్టర్ అనేసి ఒక సార్ ఉండేవారు. సార్ కూడా చాలా మంచిది. 3rd క్లాస్ అప్పటి నుంచి అనుకోండి మాకు ఇంగ్లీషు స్టార్ట్ అయినట్టుంది, అది కూడా అంత గుర్తులేదు అనుకోండి. కాకపోతే చదువు అయితే చెప్పిన రోజే వచ్చేవండి, మ్యాక్సిమం చెప్పిన రోజే వచ్చేసేవి చక్కగా. ఇన్ని అసైన్మెంట్లు ఇవన్నీ ఉండేవి కాదండి అప్పుడు. అసైన్మెంట్స్ ఇవి ఎన్ని బుక్స్ అన్నీ ఉండేవి కాదు అసలు. ఏముండేదంటే 4 యూనిట్ టెస్టులు అండి, 3 పెద్ద పరీక్షలు. అదే 4 యూనిట్ టెస్టులు, 3 ఏమో క్వార్టర్లీ దసరా సెలవులకి, సంక్రాంతి హాఫ్ ఇయర్లీ, వేసవి సెలవులకి యాన్యువల్ ఎగ్జామ్స్. ఇవి క్వార్టర్లీ 50 మార్క్స్కి ఉండేవి, హాఫ్ ఇయర్లీ కూడా 50 మార్క్స్కే, ఈ యాన్యువల్ ఎగ్జామ్స్ 100 మార్క్స్.
అంతే, అయిపోయినాయి ఎగ్జామ్స్. ఇంకో విషయం తెలుసా, ఇందులో సరదా ఏంటో తెలుసా, మీకు విషయం చెప్తాను క్లియర్గా. ఆ ఎగ్జామ్స్ అవుతుండగా యూనిట్ టెస్ట్లు అవుతాయి కదండి. ఎప్పుడు యూనిట్ టెస్ట్లు మాకు సోమవారం, మంగళవారం, బుధవారం పెట్టేవారు. పెడితే దానికి మేము ఏం చేసేవాళ్ళం తెలుసా, లక్ష్మీవారం గ్యారెంటీ ఇంటి దగ్గర వెళ్ళిపోయేవాళ్ళం. ఇంట్లో చెప్పేవాళ్ళు, ఇంటి దగ్గర ఎగ్జామ్స్ అయిపోయి అనేసి అంటే, ఎగ్జామ్స్ అయిపోయి పరీక్షలు అయిపోయే మరి సెలవు ఉంటుంది కదా ఈరోజు అని చెప్పేసేవాళ్ళం అనమాట. మేము అలా చెప్పేవారం, మరి మీరు అలా చెప్పేవారు మాకు తెలియదు. నేను ఇంత ఆశగా మాట్లాడుతున్నానని ఏం అనుకోవద్దే, సరదా సరదా అంతే. ఏంటండి యాస్ ఏటి క్లాస్ ఏటి, మంచిగా ఒకరు మంచి కోరి మనం మంచిగా ఉంటే అంతా మంచి జరుగుతుంది కదా.